ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మన భారతదేశంలో మహాకుంభమేళా జరుగుతున్న సందర్భంగా మేము 2001లో ఉత్తరదేశ యాత్రలకి నార్త్ టూర్ వెళ్ళినప్పుడు మేము తీసుకున్న ఫోటోలన్నీ చూసుకుని అప్పటికి వెళ్ళొచ్చాం కదా, అదే ప్రాప్తం కదా అని సంతోషంగా నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ పిక్చరు త్రివేణి సంగమంలో మేము స్నానమాచరిస్తున్న ఘట్టం అన్నమాట. మా రెండో అన్నయ్య, మావారు, నేను ఈ ఫోటోలో ఉన్నాము. మా రెండో వదిన ఈ ఫోటో తీసింది. మమ్మల్ని ఒక బోట్లో తీసుకుని వెళ్ళి అక్కడ స్నానం చేయటానికి అనువుగా ఉండేది, లోతు ఎక్కువ లేని ప్లేస్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ దిగమన్నారు. అప్పుడు దిగి అక్కడ స్నానం చేశాము. ఇదేంటి ఇంత తక్కువ లోతుంది అనుకున్నాము. అట్లా ఉంటాయట. అలా సెలెక్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్తారనమాట. చాలా క్షేమంగా తీసుకొచ్చారు. మొత్తం మా యాత్ర అంతా కూడా చాలా బాగా జరిగింది. ఎటువంటి ఆటంకాలు లేకుండాను భగవంతుడి దయ వల్ల. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా నేను త్రివేణి సంగమం గురించి కొంత సమాచారాన్ని అందివ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో తప్పొప్పులైతే నాకు తెలీదు. నాకు దొరికిన సమాచారం ఉన్నట్టు చదువుతున్నాను. దయచేసి తప్పులుంటే గనక అన్యథా భావించకండి. త్రివేణి సంగమం భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. 7 మోక్షదాయక నగరాల తర్వాత దివ్య పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయటం వల్ల ప్రయాగ అనే పేరొచ్చిందని చెబుతారు. త్రివేణి సంగమంలోని 3 భాగాలను అగ్నిస్వరూప యజ్ఞ వేదికలుగా భావిస్తారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ 3 భాగాల్లోనూ భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రేతాగ్నుల ఉపాసనా ఫలం లభిస్తుందని విశ్వాసమట. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మైపోతాయని, త్రివేణి సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. దాన ధర్మాలకు ప్రయాగ శ్రేష్టమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు, చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించారని చెబుతారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెబుతోంది. భరద్వాజుడి విందు ప్రసిద్ధమట. ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతం వరకు నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజిల్లుతున్న క్షేత్రం ఇది. తంత్రచూడామణి ప్రకారం 51 శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతివేలు భూమి మీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు. అందుకే అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ప్రయాగే మాధవేశ్వరి అని ఉంటుంది. నేను చదువుతాను కాబట్టి ఈరోజు తెలిసింది నాకు అది. కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ, కలశం అనే అర్థాలున్నాయి. మేళా అంటే కలయిక, జాతర. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోనూ, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిన్లోనూ కుంభమేళా నిర్వహిస్తారు. క్షీరసాగర మదనంలో అమృతం లభించాక దేవతలు, దానవులు దాన్ని చేజిక్కించుకోవటానికి పోరాటం చేస్తారు. విష్ణువు అమృతభాండంతో పారిపోతూ మార్గమధ్యంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే 4 చోట్ల అమృత బిందువులు చిలకరించాడట. సాధారణ కుంభమేళా 4 ఏళ్లకోసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా 6 ఏళ్లకోసారి ప్రయాగలో, హరిద్వార్లోనూ జరుగుతుంది. పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకో పర్యాయం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక 144 సంవత్సరాలకోసారి ప్రయాగలో మహాకుంభమేళా జరుగుతుంది. అదే ఇప్పుడు అంటే ఈ 2025 జనవరిలో ఇప్పుడు జరుగుతున్నది అదే మహాకుంభమేళా.
క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పరిపాలనా కాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్ సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు. చారిత్రకంగా సముద్రగుప్తుడి దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేను రచించిన అలహాబాద్ శాసనం చాలా ప్రసిద్ధమైందట. ప్రయాగలో మాఘవ స్నానం అత్యంత పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది. ప్రయాగ క్షేత్ర మహాత్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలకు పేర్కొన్నాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు ఇది నేను సంక్షిప్తంగా తెలుసుకున్న కుంభమేళా ప్రాశస్త్యం. ఇంతవరకు నాకు అందిన సమాచారాన్ని నేను ఈ వీడియో ద్వారా అందించానని అనుకుంటున్నాను. మేము అప్పుడు 2001లో ఈ స్నానం అయిపోయాక త్రివేణి సంగమంలోనూ, ఆ తర్వాత ఒడ్డుకు వచ్చి మళ్ళా ఇట్లాగా కాసేపు అంతా తిరిగి చూడటం జరిగింది. 2001 అక్టోబర్లో దసరా రోజుల్లోనే మేము వెళ్ళటం జరిగింది టూరు. మా యాత్ర అంతా చాలా బాగా జరిగింది. అన్నీ ప్రశాంతంగా చూడటం జరిగింది. కాకపోతే ఎక్కువసేపు ఎక్కడా ఉండటం లేదు. ప్యాకేజ్ టూర్ మూలంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలోనూ ఆ ఫోటోలన్నీ చాలా ఉండాలి, ఎక్కడున్నాయోను. ఇది స్నానం అయ్యాకను. ఇది హరిద్వార్లో మేము స్నానాలు చేయలేదు. బస్సులోంచి దిగమన్నారు, దిగాము. ఇంకా చాలా కష్టమవుతుందని చెప్పి స్నానాలు చేయలేదు. నీళ్లు నెత్తిమే చల్లుకుని నమస్కారం చేసుకుని గంగామాతకి మళ్ళా బస్సు ఎక్కేసాము. ఇట్లాగా జరిగింది మా టూర్ అంతాను. చాలా బాగా ఆనందించాము. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓపిక ఉన్నప్పుడే అందరూ వెళ్ళి తిరిగేసి రండి. ఓపిక లేనప్పుడు ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటే చెప్పలేము ఓపికలు ఎలా ఉంటాయి ఎప్పుడు అన్నది. అవకాశం ఉండి మనకి డబ్బుకు లోటు లేకుండాను ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చూసేసి రావాలి అన్నది నా అభిప్రాయం. అంటే బాధ్యతలన్నీ అయిపోయాక మనకి వెంటనే వెళ్ళిపోవాలి. ఇంకా కొంతమంది ఇప్పుడైతే ముందే వెళ్తున్నారనుకోండి. అప్పుడు మా తరం వాళ్ళైతే అంత తొందరగా వెళ్ళేవారు కాదు. పిల్లలు, చదువులు, బాధ్యతలు అయిపోయాకనే వెళ్ళేవారు. అప్పుడు జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాట నేను చెప్పేది. మొత్తానికి మేము వెళ్ళాము, హృషికేశ్ వరకే వెళ్ళాము. అక్కడ వరకే మాది. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక్కసారి అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడో అమెరికాలోనూ సెటిల్ అయిపోయాము. ఇవన్నీ చూసుకుంటూ ఆనందించటమే ఇప్పుడు. ఇంత భాగ్యం కలిగింది కదా, ఇంకా చాలు. బాగా రష్ ఉండే టైంలో ఎక్కడికి మేము అస్సలు వెళ్ళాలనే ప్రయత్నమే చెయ్యము. ప్రశాంతంగానే వెళ్ళాలని కోరుకుంటాం. మేము అలాగే నార్త్ సౌత్ కూడా అలాగే వెళ్ళొచ్చేసాము. కన్యాకుమారి వరకు కూడా సౌత్ టూరు 2002లో, ఇది 2001లో నార్త్ టూర్ వెళ్ళాము. పిల్లలిద్దరూ ఇక్కడికి వచ్చేసాక, అమెరికా వాళ్ళు సెటిల్ అయిపోయాక అప్పుడు మేము మొదలుపెట్టాము. అప్పటి వరకు బాధ్యతల్లోనే ఉన్నాము. ఇది మా కథ అయితేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్, మై డే వ్యూవర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.